హాయ్ హలో సస్యకసలం వెల్కమ్ టు bloggervj. ఈమెయిల్ మార్కెటింగ్ సిరీస్లో మనం మెయిల్చింప్కి సంబంధించిన ట్యూటోరియల్స్ తెలుసుకుంటున్నాము. సో మెయిల్చింప్లో మనం ఒక అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఒక సైన్ అప్ ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మనకేది కావాల్సింది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ అండ్ bloggervj. ఫస్ట్ టైం ఆ వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. లైక్ కనెక్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎటువంటి వీడియోస్ కావాలని కింద కామెంట్లో తెలియజేసినట్లయితే ఆ వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో మెయిల్చింప్ సంబంధించిన ట్యూటోరియల్స్లో మనం ఈరోజు ఒక సైన్ అప్ ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అసలు సైన్ అప్ ఫామ్ అంటే ఏంటి? సో మన బ్లాగ్లో కానీ లేకపోతే వెబ్సైట్లో కానీ యూజర్ తన యొక్క ఇన్ఫర్మేషన్ని మనతో షేర్ చేసుకోవాలన్నా లేదా మనం యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేయాలన్నా ఈ సైన్ అప్ ఫామ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిల్ ఐడీస్ కానీ లేకపోతే కాంటాక్ట్ మొబైల్ నెంబర్స్ కానీ మనం డీటెయిల్స్ కానీ మనం షేర్ చేస్తూ ఉంటాం. సో అటువంటి షేర్ చేయడానికి కావాల్సినటువంటి మనం క్యాప్చర్ చేయడానికి వాళ్ళు షేర్ చేయడానికి కావాల్సినటువంటి ఫామ్స్ ఏవైతేనే వాటిని సైన్ అప్ ఫామ్స్ అంటారు అనమాట. సో అటువంటి ఒక సైన్ అప్ ఫామ్ని మీ బ్లాగ్ కోసం సో బేసిక్ లెవెల్లో సో ఒక సైన్ అప్ ఫామ్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ పర్టికులర్ సెషన్లో తెలుసుకుందాం. దానికోసం మనం కంప్యూటర్ స్క్రీన్కి వెళ్ళిపోదాము. సో మెయిల్చింప్లో మనం ఒక సైన్ అప్ ఫామ్ని క్రియేట్ చేయాలంటే ముందుగా మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ కనుక అయితే మనకి ఈ విధంగా ఒక డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ మనకి వర్టికల్ మెనూ ఒకటి కనిపిస్తుంది. సో ఈ మెనూలో మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆడియన్స్ అని ఉంటుంది. సో ఈ ఆడియన్స్ పైన కనుక మనం క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి సైన్ అప్ ఫామ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ సైన్ అప్ ఫామ్స్ పైన క్లిక్ చేయండి. సో సైన్ అప్ ఫామ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. సో మనం ఏ టైప్ ఆఫ్ సైన్ అప్ ఫామ్ని బిల్డ్ చేయాలి అనుకుంటే మనం దానికి తగ్గట్టుగా మన ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సైన్ అప్ ఫామ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. ఫామ్ బిల్డర్, అదేవిధంగా ఎంబీడ్ ఫామ్స్, సబ్స్క్రైబర్ పాపప్, అదేవిధంగా కాంటాక్ట్ ఫామ్ ఇంటిగ్రేషన్స్. సో ఇందులో మనం ఏంటి అంటే ముందుగా మనం ఒక ఫామ్ని బిల్డ్ చేసుకోవాలి. సో జనరల్గా మనకి ఏంటి అంటే ఒక ఫామ్ని బిల్డ్ చేసుకోవాలి అంటే మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉండాలో మనకు తెలుసుకోవాలి. అంటే మనం యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కానీ లేదా వాళ్ళకి సంబంధించిన డేటాని మనం క్యాప్చర్ చేయాలి అనుకున్నప్పుడు సో వాళ్ళకి అందుకు మనకి ఏ ఫీల్డ్స్ వాళ్ళకి సంబంధించిన ఏ ఫీల్డ్స్ కావాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి. సో మోస్ట్లీ ఏంటి అంటే సో 3 టైప్స్గా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఓన్లీ ఈమెయిల్ అడ్రస్ క్యాప్చర్ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ ఫుల్ నేమ్ క్యాప్చర్ చేస్తారు. థర్డ్ వచ్చేసి సో కామర్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే డోర్ డెలివరీ కానీ అలాంటివి చేసేటప్పుడు సో అడ్రస్ కూడా క్యాప్చర్ చేస్తారన్నమాట. సో మీకు ఎటువంటి ఈమెయిల్ సైన్అప్ ఫామ్ కావాలి అనేది మీరు ఆ ఫీల్డ్లో ఏ ఫీల్డ్స్ ఆ సైన్అప్ ఫామ్లో ఉండాలి అనేది మీరు కనుక డిసైడ్ అవ్వగలిగితే సో మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏంటి అంటే ఒక బేసిక్ మనం రెగ్యులర్గా యూస్ చేసేటువంటి ఒక సైన్అప్ ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫామ్ బిల్డర్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. సో సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే సో నాకు ఈ విధంగా ఒక ఫామ్ బిల్డర్ అనేది వచ్చింది. సో సైన్ అప్ ఫామ్ అని కనిపిస్తుంది. సో ఈ సైన్ అప్ ఫామ్కి సంబంధించినటువంటి URL ఇక్కడ ఉంటుంది. సో మనం కనుక ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి వాటిలో మనం షేర్ చేసుకొని మన యొక్క ఈమెయిల్ డేటాబేస్ని బిల్డ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఈ సైన్ అప్ ఫామ్ని 3 టైప్స్గా మనం డిజైన్ చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు. సో బిల్డ్ ఇట్, డిజైన్ ఇట్, ట్రాన్స్లేట్ ఇట్ అని చెప్పి సో 3 రకాల సెక్షన్స్ అనేవి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సో మనకి ఏం కావాలి అనేవి మనం డిసైడ్ చేసుకుంటే సో దానికి తగ్గట్టుగా ఇక్కడ మనం ఉన్నటువంటి ఆప్షన్స్ని మనం కావాల్సిన విధంగా మనం మార్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ టైటిల్ ఉందన్నమాట. సో ఈ తెలుగు MP3 లిరిక్స్ అని. సో ఇక్కడ మనం కనుక దీని పైన కనుక మౌస్ పెట్టినట్లయితే మీకు రైట్ సైడ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఎడిట్, రిమూవ్, యూజ్ ఇమేజ్ అని. సో ఎడిట్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు మనం కనుక MS వర్డ్లో కనుక టెక్స్ట్ ఏరియా ఎలా అయితే ఉంటుందో సో వర్డ్ ప్యాడ్ సో అలాగా మనకు ఒక ఆప్షన్ బార్ ఒకటి కనిపిస్తుంది. అంటే కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీరు టెక్స్ట్కి సంబంధించిన ఫార్మాటింగ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ అలైన్ చేస్తున్నాను. సో వేరే ఏం కదిలించట్లేదు. సేవ్ అండ్ క్లోజ్. సో మనం ఎడిట్ చేంజ్ చేసిన చేంజెస్ అన్నీ కూడా మనకి ఒక 5 to 10 సెకండ్స్లో మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోతాయి. అదేవిధంగా చూసినట్లయితే మనకి టైటిల్ అవసరం లేదు అనుకుంటే మనం ఇక్కడ దీన్ని తీసేయచ్చు, రిమూవ్. లేదు మనం ఏదైనా మనది లోగో ఉంది, సో లోగోని మనం పెట్టుకోవాలి అనుకుంటే సో యూ కెన్ యూజ్ ఇమేజ్ అనమాట. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ క్లిక్ టు యాడ్ ఏ మెసేజ్ అని ఉంది. సో దీనిపైన కనుక మనం క్లిక్ చేసినట్లయితే
సో ఇక్కడ మనం ఏంటి అంటే మనం ఫామ్ దేనికోసం తీసుకున్నాం లేదా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయాలి, సో దీనికి సంబంధించిన మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ ఫిల్ ద డీటెయిల్స్ టు గెట్ అవర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, సో నేను దీన్ని కాపీ చేసుకున్నాను. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుని ఫాంట్ యొక్క సైజ్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇక్కడ సైజ్ కనిపిస్తుంది కదా, సో ఈ సైజ్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సో 24 పెడుతున్నాను. అదేవిధంగా ఫాంట్ యొక్క స్టైల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎలా కావాలి అంటే అలా మనం పెట్టుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు బేసిక్ తెలుసు. సో నేను దీన్ని కూడా సెంటర్ ఐలాండ్ చేస్తున్నాను అనమాట. సో 7 క్లోజ్. సో నేను ఎప్పుడైతే 7 క్లోజ్ పెడతానో సో అప్పుడు ఆటోమేటిక్ నాకు ఈ అప్డేట్ అనేది చేంజ్ అనేది జరిగిపోతుంది. సో ఇక్కడ నాకు మెయిన్లీ నాకు ఎటువంటి సైన్ అప్ ఫామ్ కావాలి నేను అనుకుంటున్నాను అంటే నాకు ఇందులో సో 2 ఫీల్డ్స్ ఉండాలి. ఒకటి ఈమెయిల్ అడ్రస్, రెండోది వచ్చేసి ఫుల్ నేము, సో థర్డ్ది వచ్చేసి ఏంటి అంటే మనకి సబ్స్క్రైబ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూసుకున్నట్లయితే సో డిఫాల్ట్గా మీకు సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా సో ఈమెయిల్ అడ్రస్ని అలాగే ఉంచేసాను. తర్వాత వచ్చేసి ఫుల్ నేమ్ అని ఉంది. సో జనరల్గా మీకు ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ నేమ్ అని ఉంటుంది. సో నేను ఆల్రెడీ దీన్ని ఎడిట్ చేశాను కాబట్టి నాకు ఫుల్ నేమ్ అనేది ఒకటే కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కావాలి అంటే మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఫుల్ నేమ్, సో రిక్వైర్డ్ ఫీల్డ్ ఇది కంపల్సరీగా మనం రిక్వైర్డ్ పెట్టుకోవాలి. రిక్వైర్డ్ పెట్టుకుంటేనే కంపల్సరీగా నేమ్ అనేది మెన్షన్ చేస్తాడు. మనం పర్సనలైజేషన్ ఈమెయిల్స్ పంపించాలి అని అనుకున్నప్పుడు అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా మెయిల్ వచ్చింది అనేటువంటి ఫీలింగ్ రావాలి అంటే కంపల్సరీగా మనకి వాళ్ళ యొక్క నేమ్ అనేది ఉండాలి. సో తర్వాత వచ్చేసి ఫీల్డ్ విజిబిలిటీ వచ్చేసి విజిబుల్ అనమాట. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి నార్మలే. సో సేవ్ చేసేయండి. సో తర్వాత మనకి సో ఇక్కడ వచ్చేసి అడ్రస్ అని ఉంది. సో ఈ అడ్రస్ అనేటువంటి కాలం ఏదైతే ఉందో సో ఇది ఆల్రెడీ హిడెన్లో ఉంది. సో మనకైతే అవసరం లేదు. సో కావాలి అనుకుంటే మనం విజిబుల్లో పెడితే సో ఇది విజిబుల్లోకి వస్తుంది. సో లేదు మనకు అక్కర్లేదు అనుకుంటే హిడెన్లో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉంది, ప్లస్ ఆర్ మైనస్ అని. సో ఈ మైనస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇది డిలీట్ అయిపోతుంది అనమాట. సో డిలీట్ చేసే ముందు కంపల్సరీగా మనం అక్కడ చూపించినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చదవండి. సో డిలీటింగ్ ఏ ఫామ్ ఫీల్డ్ విల్ డిలీట్ ఆల్ అసోసియేటెడ్ డేటా ఇన్ యువర్ లిస్ట్. దిస్ కెనాట్ బి అండర్. సో ఒకసారి కనుక మీరు డిలీట్ చేస్తే సో ఇది పర్టికులర్ ఫామ్కి సంబంధించిన ఫీల్డ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతేనో అవి మొత్తం కూడా లిస్ట్ నుంచి డిలీట్ చేయబడతాయని. సో అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం టైప్ డిలీట్ టు కన్ఫర్మ్ అని పెడుతున్నాడు. సో డిలీట్. సో నాకు అడ్రస్ ఫీల్డ్ అవసరం లేదు కాబట్టి నేను అడ్రస్ ఫీల్డ్ రిమూవ్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి ఫోన్ నెంబర్. సో మొబైల్ నెంబర్ కూడా నాకు ప్రస్తుతానికి ఈ ఫామ్కి అయితే అవసరం లేదు. సో మొబైల్ నెంబర్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో హైడ్ కావాలంటే మీరు హైడ్ అన్న చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో బర్త్డే. సో బర్త్డే కనుక మనం తీసుకున్నట్లయితే సో బర్త్డేకి మనం ఆటోమేటిక్గా విషెస్ అవి సెండ్ చేయడం అలాంటి వాటికి మనం పంపించవచ్చు అనమాట. సో తర్వాత సో చూడండి మెయిల్ అడ్రస్, ఫుల్ నేము, సబ్స్క్రైబ్. సో మనం కావాలి అనుకుంటే ఆర్డర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని సరిపోతుంది. సో ఇది మనకి డిఫాల్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక సక్సెస్ఫుల్గా ఒక ఫామ్ని మనం బిల్డ్ చేసాం. ఓకే, సో తర్వాత డిజైన్. సో దీన్ని మనం కావాలి అనుకుంటే మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ నేను ఎక్కువ ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. సో బేసిక్గా చూద్దాము. సో ఓకే, సో మీరు ఒకసారి కనుక ఈ URLని కాపీ చేసుకొని ఇక్కడ కనుక పేస్ట్ చేసి చూసినట్లయితే సో మీకు మనం ఏదైతే ఫామ్ క్రియేట్ చేసామో అది ఒక న్యూ పేజ్లో ఓపెన్ అయితే ఎలా ఉంటుందో చూడండి. సో జస్ట్ ఈ విధంగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఫామ్ బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మరి ఈ సైన్ అప్ ఫామ్ని మనం ఏ విధంగా మన యొక్క బ్లాగ్లో కానీ లేకపోతే మన యొక్క వర్డ్ప్రెస్ వెబ్సైట్లో కానీ ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేయాలి. సో దీనికోసం మనకి ఏంటంటే ఎంబీడెడ్ ఫామ్స్ అని ఉన్నాయి. సో ఈ ఎంబీడెడ్ ఫామ్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సో మనం ఏదైతే ఫామ్ బిల్డ్ చేసామో దానికి సంబంధించినటువంటి HTML ఆర్ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ప్రివ్యూ చూసారు కదా, సో ఈ ప్రివ్యూ ఇలా ఉంటుంది. సో ఈ కోడ్ ఏదైతే ఉందో సో దీన్ని కాపీ చేసుకొని మనం వర్డ్ప్రెస్ కానీ లేకపోతే జావా స్క్రిప్ట్కి సంబంధించిన వర్డ్ప్రెస్ కానీ లేదా బ్లాగర్కి సంబంధించినటువంటి వాటిలో మనం పేస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది బ్లాగర్లో ఉన్నటువంటి ఒక బ్లాగ్ అనమాట. సో నేను లేఅవుట్లోకి వెళ్ళి సో నేను ఒక గ్యాడ్జెట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ ఏ గ్యాడ్జెట్. సో ఇక్కడ నేను HTML జావా స్క్రిప్ట్ తీసుకుంటున్నాను. HTML ఆర్ జావా స్క్రిప్ట్. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సబ్స్క్రైబ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, నేమ్ సేవ్.
సో ఒకసారి మనం బ్లాగ్ కనుక చూసినట్లయితే చూడండి, సబ్స్క్రైబ్, ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, సబ్స్క్రైబ్. సో ఈ ఆప్షన్స్ అన్ని మనకు వచ్చాయి. సో ఇలా మనం ఏంటంటే మనం ఏమైనా కలర్స్ కానీ లేకపోతే ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మనం ఫామ్ బిల్డర్లో డిజైన్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటి అంటే సో ఈ ఫామ్ని మనం యూజ్ చేసుకుంటాం ఎంబెడెడ్ ఫామ్గా. అదే కనుక మనం కనుక వర్డ్ ప్రెస్ కనుక యూజ్ చేస్తుంటే వర్డ్ ప్రెస్కి మనకి బ్లాగ్ ఇవైతే ఉన్నాయి మనకి లైక్ ప్లగిన్స్ అయితే ఉన్నాయి మనకి. సో ప్లగిన్స్ కాకుండా మనం సేమ్ మెథడ్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే అదే కనుక మీరు కనుక వర్డ్ ప్రెస్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీరు ప్లగిన్స్ యూజ్ చేయొచ్చు, లేదా అపీరెన్స్లోకి వెళ్ళి విడ్జెట్స్లో సో మనకి కస్టమ్ HTML ఉంది కదా. సో ఈ కస్టమ్ HTML అనేటువంటి విడ్జెట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను రైట్ సైడ్ బార్లో టాప్లో పెడుతున్నాను. సో ఇక్కడ నేను ఆ కోడ్ ఏదైతే ఉందో నేను దాన్ని పేస్ట్ చేస్తున్నాను అనమాట. పేస్ట్ చేసి సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది, డన్. సో ఇప్పుడు మనం బ్లాగ్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే సో ఈ విధంగా మనకి సబ్స్క్రైబ్ ఫామ్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఒకసారి మరి సబ్స్క్రైబ్ ఫామ్ పనిచేస్తుందో అనేది చెక్ చేసుకోవాలి కదా. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే కుమార్, ఓకే, సో bloggervj testing@gmail.com లేదా bloggervj@gmail.com. సో నేను సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. సో మనకి ఆటోమేటిక్గా ఏంటి అంటే ఈ సబ్స్క్రైబ్ ఫామ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. సో మేనేజ్ కాంటాక్ట్స్లోకి వెళ్ళి సో వ్యూ కాంటాక్ట్స్ పైన క్లిక్ చేద్దాం. సో వ్యూ కాంటాక్ట్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనం యాడ్ చేసినటువంటి సైన్అప్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా దాని నుంచి డేటా అనేది తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఒక సైన్అప్ ఫామ్ని చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ సిరీస్ని షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.